వినాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. తీర్పు దినము రాబోచు ఉన్నది, ప్రభువు రాబోచు ఉన్నారు. ఆయన వచ్చే దినము చాలా సమీపముగా ఉన్నది కనుక ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు. ఎవరికి తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు? ఆయన ముందు ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే అవినీతిగా ఉంటారో, నీతిని బట్టి జీవ కిరీటము, అవినీతిని బట్టి శిక్ష ఉంటుంది కనుక ఈరోజు మనము వాక్య అంశం ఏమిటంటే తీర్పు దినమున మనము లెక్క చెప్పవలసిన. అందుకే ఇందాక భక్తుడు పడినట్లుగా ఎన్నాళ్ళు ఈ లోకములో నీవు జీవిస్తావు, ఎన్నాళ్ళు నీవు ఈ లోకములో బ్రతుకుతావు, ఎన్నేళ్ళు నీవు బ్రతికినా, ఎన్నేళ్ళు నీవు జీవించినా నీ క్రియను బట్టి ప్రభువు ఏం తీర్చనై ఉన్నాడు చెప్పండి? తీర్పు తీర్చనై ఉన్నాడు కనుక, తీర్పు ఆయన తీర్చనై ఉన్నారు కనుక వేటికి నీవు లెక్క చెప్పవలసి ఉన్నదో వాక్యములో మనం ఈరోజు గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే హుషారుగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే 12:36 నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకును మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడా విమర్శ దినమున అంటే అయితే తీర్పు దినమున ప్రభువు ఆయన రాబోచి ఉన్నారు. ఆయనతో ఎగిరి వెళ్ళిన ఆయన దినమున పరలోకములో ఓ దినము జరుగుతూ ఉన్నది, ఓ తీర్పు దినము జరుగుతూ ఉన్నది కనుక ఆ దినమున ఇక్కడ చూస్తూ ఉన్నాము మనుషులు పలుకు
ఉన్నావో, లేదా సంఘములో ఉన్న దైవ విశ్వాస సంఘమును గూర్చి విశ్వాసులను గూర్చి ఏ మాట పలుకుచూ ఉన్నావో, లేదా దేవుని సేవకులను గూర్చి నీవు విరుద్ధముగా ఏ మాట పలుకుచూ ఉన్నావో, తీర్పు దినమున ప్రతి మాటకు కూడా ఏం చెప్పాలంటే చెప్పండి, లెక్క చెప్పాలి. కొంతమంది మాట్లాడుచూ ఉంటారు వ్యర్థమైన మాటలు, వారిని గూర్చి వీరిని గూర్చి వ్యర్థమైన మాటలు మాట్లాడుచూ ఉంటారు. ఇదిగో అంత్య దినమున లేదా తీర్పు దినమున ప్రతి మాటకును లెక్క చెప్పాలి. దైవ సేవకులైన వారు నీకు ఏ మాట చెప్పినా అది నీ మేలు కొరకే, ఏ ఉపదేశమును ఉపదేశించినా అది నీ బాగు కొరికే కనుక, ఏదైనా దేవుని గూర్చి కానీ సంఘ వ్యాప్తిని గూర్చి కానీ నీ ముందర కానీ సంఘములో కానీ ఏదైనా ప్రకటన చేసినా అది నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరికే ఉంటుంది. కానీ కొంతమంది అంటూ ఉంటారు, ఆయన చెబుతూ ఉంటారు, మనము వింటూనే ఉండాలన్నమాట అన్నమాట చెబుతూ ఉంటారు, అంటూ ఉంటారు. కొంతమంది ఎగతాళిగా మాట్లాడుచూ ఉంటారు. కానీ నీవు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఏదో ఒక దినమందు ఆయన ముందు నీవు ఏం చేయాలి, లెక్క చెప్పాలి. ఈరోజు నీవు నోరున్నది కదా, నాలుగున్నది కదా అని చెప్పి ఇరుగు పొరి వారి వద్ద కావచ్చు, నీ స్నేహితుల వద్ద కావచ్చు, నీ బంధువుల యొద్ద కావచ్చు, సమాజముగా కూడిన విశ్వాసుల మధ్య కావచ్చు, దైవ సేవకులను గూర్చి కావచ్చు, నీవు ఏ మాట మాట్లాడినా తీర్పు దినమందు దేవుని ముందు నీవు లెక్క చెప్పవలసి ఉన్నావు. ఇక రెండవదిగా మనము గమనించినట్లయితే నీ దేహముతో జరిగించిన పనుల లెక్క. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూచినట్లయితే, దేహముతో ఏ పాపము చేశావో, ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. న్యాయపీఠము అనగా క్రీస్తు తీర్పు దినమందున ఈ దేహముతో ఈ శరీరముతో ఏ పాపము చేశావో, దేవునికి విరుద్ధమైన కార్యాలు ఈ దేహముతో ఏమి జరిగించావో, ఈ శరీరముతో నీవు దేవునికి విరుద్ధమైన పాపాలు ఏమేమి జరిగించావో, ఇదిగో న్యాయపీఠము లేదా తీర్పు దినమున ప్రభువు యందు నీవు లెక్క చెప్పవలసి ఉన్నావు. నీవు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదులే, నీవు అనుకోవచ్చు, నన్ను ఎవరు కూడా చూడట్లేదులే అని చెప్పి. కానీ ఆయనకు సమస్తమును మరుగై ఉన్నదంటే ఆయనకు సమస్తమును తెలిసై ఉన్నది. నీ హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు, నీవు లోపల చేసినవి నీవు బయట చేసినవి ఆయన చూచే దేవుడై ఉన్నారు కనుక న్యాయపీఠమందు ఆయన నీకు విచారణ చేయను అన్నారు. లేదా తీర్పు దినమున ఆయన నీ దేహముతో చేసిన ప్రతి పాపమును కూడా ఆయన తీర్పు తీర్చనై ఉన్నారు. ఈ దేహముతో ఈ శరీరముతో ఏ పాపాలు జరిగించావో, ఏ పాపము పనులు నువ్వు చేశావో, ఏ పాపము క్రియలు నీవు నడుచుకొని ఉన్నావో. కొంతమంది ఈ దేహముతో వ్యభిచారము చేస్తూ ఉంటారు, కొంతమంది జారత్వమును కలిగి దేహముతో ప్రవర్తిస్తూ ఉంటారు, కొంతమంది ఈ దేహముతో నానా విధములైన చెడు క్రియలు చేస్తూ ఉంటారు, పాపములో వారు మగ్గిపోవచ్చు ఉంటారు. దేహముతో చేసిన ప్రతి పాపపు క్రియకు ప్రభు ఎదుట న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పవలసిన దినము రాబోవచ్చు ఉన్నది కనుక ఓ విశ్వాసి, ఓ క్రైస్తవ సంఘమా, నీవు సిద్ధపడవలసిన వారవై ఉన్నావు. ఇదిగో ప్రభువు మన మధ్యలో ఉన్నారు కనుక నీవు నీ శరీర క్రియలను బట్టి, నీ దేహము చేసిన పాపపు క్రియలను బట్టి క్షమించుమని వేడుకొనవలసిన దినము రాబోవచ్చు ఉన్నది కనుక
ఒకవేళ ఇంకా ఆ పాపపు క్రియల్లోనే ఉన్నావేమో, ఆ పాపపు పనుల్లోనే ఉన్నావేమో, ఆ పాపపు దోషములలోనే మనకిపోవచ్చు ఉన్నావేమో, నీ శరీర క్రియలు జరిగించిన పనులను బట్టి న్యాయ తీర్చుటకు ఆయన రాబోవచ్చు ఉన్నారు. ఇక మూడవదిగా మనము గమనించినట్లయితే మనము తిరిగిన ప్రదేశముల లెక్క. కొంతమంది మంచి పనులు చేయు ప్రదేశములకు వెళుచూ ఉంటారు, కొంతమంది మంచిగా నడుచుకుని దేశములు తిరుగుచూ ఉంటారు, కొంతమంది చెడ్డగా నడుచుకొను చెడ్డ దేశాలకు కూడా తిరుగుచూ ఉంటారు. వాక్యములో గమనించినట్లయితే దావీదు సంకీర్తన 56వ సంకీర్తన 8వ వచనంలో చూసినట్లయితే సంచారము చేయు 56:8 సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుట్టిలో నీ బుట్టిలో ఉంచి ఉన్నవి. అవి కవిలలో కనబడును గాక. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా కవిలలో అనబడే ఆ యొక్క మాట యొద్ద వన్ననుంది. ఆ క్రింద వచనంలో చూసినట్లయితే పుస్తకము అనగా న్యాయ పుస్తకము. దేవుడు తీర్పు తీర్చు ఆ యొక్క దినములో ఆ పుస్తకములో నీ పాపముల లెక్క, నీ దోషముల లెక్క, నీ అపరాధముల లెక్క అక్కడ అంతయు కూడా రాయబడి ఉంటుంది కనుక నీవు ఏ ప్రాంతాలకు వెళుచూ ఉన్నావు. కొంతమంది చక్కగా దేవుని గూర్చిన ఆ యొక్క మందిరాలను గూర్చిన సమాచారము తెలుసుకున్నటకు ఆయా ప్రాంతములు తిరుగుచూ ఉంటారు, సంచారము చేయొచ్చు ఉంటారు, ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ చూస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుని సృష్టిని, దేవుడు ఎంత చక్కగా ఈ సృష్టిని సృష్టించారో, ఈ సృష్టిలో ఉన్న అందాలను చూడడానికి, ఈ సృష్టిలో ఉన్న సకల అందాలను చూడడానికి కొంతమంది వెళుతూ ఉంటారు, కొంతమంది సృష్టిలో ఉన్న చెడు క్రియలను చూడడానికి వెళుతూ ఉంటారు. కానీ వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే నీవు సంచారము చేయు ప్రతి ప్రాంతమును కూడా దేవుడు, ప్రతి ప్రదేశమునకు కూడా దేవుడు దేవుని ముందు లెక్క చెప్పవలసి ఉన్నది. నీవు ఏ దేశమునకు తిరుగుచూ ఉన్నావో, ఏ ప్రాంతమునకు తిరుగుచూ ఉన్నావో, ఎక్కడెక్కడ తిరుగుచూ ఉన్నావో, ఏ స్థలములో తిరుగుచూ ఉన్నావో, ఏ ప్రాంతములో నడుచుచూ ఉన్నావో, ఎవరి యొద్దకు వెళ్ళి తిరుగుచూ ఉన్నావో, నీవు తిరిగే ప్రతి ప్రదేశమునకు కూడా లెక్క చెప్పవలసిన దినము దేవుడు నీ ముందు ఉంచి ఉన్నారు గనుక అమ్మాయ ఆ దినము రాబోవచ్చు ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక, దేవునికే కీర్తి కలుగునుగాక. మొదటిగా మనము పలుకు ప్రతి మాటకు లెక్క చెప్పాలి. రెండవదిగా దేవుడిచ్చు ఈ దేహముతో జరిగించిన ప్రతి పాపపు లెక్కను దేవుని ఎదుట చెప్పవలసి ఉన్నది. మూడవదిగా మనము తిరిగిన ప్రదేశముల లెక్క. ఇక నాలుగవదిగా మనము గమనించినట్లయితే ఆత్మల లెక్క అప్పగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనంలో చూసినట్లయితే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారని మీ ఆత్మలను కాయొచ్చు ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఇక్కడ చూస్తూ ఉన్నంప్లరా కూర్చోవాలి. అబ్బాయిలు బయటికి వెళ్ళనే వద్దండి, మీ పిల్లల్ని లోపలిని కూర్చోబెట్టుకోనండి. అమ్మా బయటికి వెళ్ళొద్దు. గతించిన 2 వారాల క్రితము గోనాలలో పిల్లలైన వారు అలాగున బయటికి వెళుతూ ఉంటే ఆ తల్లి పట్టించుకోకుండా అలాగునే లోపల ఉండిపోయింది. లోపల ఉంటే ఆ యొక్క బయట నీళ్ళ డ్రమ్ ఉంది. ఆ పిల్లలైన వారు అలాగున ఆడుకుంటూ ఆ డ్రమ్ములో పడిపోయాడు. ఆ స్టెప్స్ ఎక్కేసి అలాగున్న వాడు ఆ డ్రమ్మ మీద కూర్చోవాలని చెప్పి బహుశా ఎక్కాడేమో, ఆ మూత లోపలికి వెళ్ళిపోతుంది కదా, అలాగున కూర్చొని ఆ డ్రమ్ములో పడిపోయాడు. వెంటనే ఆ కుమార్తె, ఆ పడిపోయిన కుమారుని యొక్క చెల్లి వచ్చి అమ్మా అన్న బిద్దారని అంటుంది. ఆమె ఏమనుకుంది, ఒకవేళ కింద పడిపోయాడామని చెప్పాను
ఆ యొక్క కుమారుడు కింద పడిపోయాడేమో అని చెప్పని అలాగే ఉంది. మరలా చూచిన ఒక కుమారుడు వచ్చి డ్రమ్ములో బిద్దారనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. లేచి ఏం చేయాలి? వాడు భయపడిపోతున్నాడు. ఒకటి ఏమైనా భయపడిపోతుంటే ఏం చేయాలి? హత్తుకొని భయపడొద్దు కానీ పట 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 4 ఏట్లు వేస్తుంది, కొట్టేస్తుంది అన్నమాట. బయటికి వెళ్ళి నేను అయ్యగారు అమ్మ కొట్టద్దు, నీళ్ళలో పడిపోయాడు కనుక ఇంకా భయముతూ ఉంటాడు కనుక కొద్దిసేపు తర్వాత అలాగున కొట్టి కానీ భయం కానీ పెట్టు అని చెప్పని ఆ కుమారుని తీసుకుని. కనుక మీ పిల్లల బాధ్యత మీదే. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ పిల్లల్ని చక్కగా మీ ముందర కూర్చోబెట్టుకోనండి. బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ అవసరము నిమిత్తమై బయటికి వెళ్ళొచ్చు ఉంటే మీరు వెళ్ళి వారిని తీసుకుని రండి. ఎందుకంటే సమయం ఉంటుంది. పాటలు పాడే సమయంలో మీ పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళి కొద్దిసేపు అలాగున బయట ఉంచి మరలా లోపల తీసుకొని రండి. కానీ మీ పిల్లల్ని అలా వదిలేసి మీరు లోపల ఉండద్దు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అరణ్యముతో కూడిన ప్రాంతము, చెట్లు ఆ యొక్క దుంపలతో కూడిన ప్రాంతమైనది కనుక, చెదలతో కూడిన ప్రాంతం కనుక విషసర్పాలు కూడా తిరుగుతూ ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చి ఎవరికైనా ఏదైనా కీడు జరిగిందనుకోండి, ఏమంటారు? చర్చికి వెళ్ళగానే అలాగున జరిగింది ఇలాగున జరిగిందని చెప్పి దేవుని మీద, దేవుని సంఘం మీద అలాగున చెడ్డ పేరు వస్తుంది. కనుక పిల్లలు జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలెను మీ ఆత్మలను కాయొచ్చు ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్ల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట మీరు విని వారికి లోబడి ఉండండి. కొంతమంది దేవుని సేవకుల మాట అంటే లెక్క ఉండదు, దేవుని సేవకుల మాట అంటే భయం ఉండదు. కొంతమంది చక్కగా దేవుని సేవకుడు చెప్పారంటే ఏ పనైనాను కూడా చేసి దేవుని మెప్పును, సేవకుని మెప్పుని పొందుతూ ఉంటారు. కానీ కొంతమంది ఆయన చెబుతూ ఉంటారు, ఎప్పుడు మాకే చెబుతూ ఉంటారు, ఎప్పుడు మాకే చెబుతూ ఉంటారని చెప్పి కొంతమంది సనుగుతూ ఉంటారు, కొంతమంది విసుగుతూ ఉంటారు. దేవుని సేవకుని మాట ఏం చేయాలంట చెప్పండి? వినాలంట. ఆనందముతో చేయనట్లుగా సేవకుడు ఏ పని చెప్పినా కూడా ఆనందముతో, అది మా భాగ్యమని, దేవుడి మా పట్ల దేవుని సేవకుల ద్వారా కృప చూపారని చెప్పి ఆనందముతో చేయుట ద్వారా వారికి కలిగే ప్రయోజనం చాలా గొప్పగా ఉంటుంది. వారు దుఃఖముతో కాకుండా సంతోషముతో, దేవుని సేవకులట సంతోషముతో దేవుని పని చేయాలి, దుఃఖముతో కాదు. ఎన్ని మార్లు చెప్పినా నా సంఘము నా మాటకు లోబడట్లేదు, ఎన్ని మార్లు నేను దేవుని వాక్యమును బోధించిన ఆ వాక్యమునకు లోబడక నాకు విరుద్ధముగా ఉన్నారనబడే దుఃఖము దైవ సేవకునికి కలుగుకున్నట్లుగా విశ్వాసముతో నా సంఘం ఉన్నది, విశ్వాసముతో నా విశ్వాసులైన వారు ఉన్నారు, ఏమి చెప్పినా చక్కగా వింటారని చెప్పి సంతోషముతో సేవకుడు ఆ పని చేశారనుకోండి, ఆత్మల భారము కలిగి ఆ పని చేశారనుకోండి, ఎంత మంచి కార్యము, వధువు సంఘముగా సిద్ధపడే కార్యము. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సేవకులపై ఆత్మల భారం లెక్కింపు ఉంటుంది కనుక నీవు ఈరోజు భక్తిగా ఉన్నావంటే, విశ్వాసముగా ఉన్నావంటే ఆ క్రెడిట్ మొత్తము దైవ సేవకునికి వస్తుంది కనుక నీవు సంఘములో నుండి వేరైపోయి లోకములోనికి వెళ్ళిపోయి పడిపోయావనుకో, ఇదిగో సంఘ కాపరి లెక్క చెప్పవలసి ఉన్నది. ఫలాని విశ్వాసి లోకములోనికి వెళ్ళిపోయాడు, ఫలాని విశ్వాసి ఇలాగున దేవుని నుంచి దూరమైపోయాడు, ఫలానని చెప్పి దేవుడు తీర్పు దినమున మాట్లాడనై ఉన్నారు గనుక, తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు గనుక ఆత్మల భారము కలిగి ఉండాలి. నీ చేతనైనంత మటుకు ఒకరికి సువార్త చెప్పాలి. సువార్త పని ఒక సేవకుల మీదే కాదు, ఆ సువార్త భారము ఒక సేవకుల మీదే కాదు, సంఘమునకు వచ్చు ప్రతి విశ్వాసి మీద కూడా ఉన్నది కనుక ఆత్మల భారము లెక్కింపు తీర్పు దినమున దేవుడిని అడుగుతాడు. నీవు ఎవరినైనా మార్చావా? నీవు మారిపోయావు కదా, దేవుని కృపను పొందుకున్నావు కదా, దేవుడిచ్చు నిత్య జీవమును పొందుకున్నావు కదా, నీ ద్వారా ఒక వ్యక్తినైనను ఒక
ఒక కుమార్తెనైనను ఒక కుమారునైనను నీవు మార్చగలిగావా? సంఘమునకు నడిపించగలిగావా? దేవుని సన్నిధికి తీసుకురాగలిగావా అని చెప్పి దేవుడు నిన్ను అడుగు దినము రాబోవచ్చు ఉన్నది గనుక అమ్మాయ తీర్పు దినమున లెక్క చెప్పవలసిన దినము రాబోవచ్చు ఉన్నది. మొదటిగా నీ మాటను బట్టి లెక్క, రెండవదిగా నీ దేహముతో జరిగించిన పనుల లెక్క, మూడవదిగా తిరిగిన ప్రదేశముల లెక్క, ఆత్మల లెక్క చెప్పవలసి ఉన్నది. ఇక తీర్పు దినమున మనపై సాక్ష్యం ఇచ్చేవారు ఉంటారట. కొంతమంది ఎవరైనా తప్పులు చేశారనుకోండి, చేసిన వాడు బుకాయిస్తూ ఉంటాడు. ఏమని? నేను ఆ తప్పు చేయలేదు, ఆ పని చేయలేదని చెప్పి బుకాయిస్తూ ఉంటాడు. కానీ చూచిన వాడేమంటాడు? నువ్వు ఆ పని చేసావని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? సాక్ష్యము చెప్తాడు. అవునా కాదా? అలాగున నీవు నేను చేసిన పనుల నిమిత్తమై సాక్ష్యములు చెప్పేవారు ఉంటారట. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము, హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము, హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో చూచినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనములో గోడలలోని రాళ్ళు మొరపెట్టుచు ఉన్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచు ఉన్నవి. చదవాలమ్మా. నరహత్య చేయుట చేత ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచు ఉన్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచు ఉన్నవి. గోడలో ఉన్న రాళ్ళు యొక్క గోడకు నిర్మింపబడిన యొక్క దూలములు తీర్పు దినమున నీ గురించి ఏం చేస్తాయంటే చెప్పండి? సాక్ష్యమిస్తాయి. ఏ గోడ చూడట్లేదు, ఏ మనిషి చూడట్లేదు. అందుకే కొంతమంది పెద్దలైన వారు అంటూ ఉంటారు, గోడలకు చెవులు ఉన్నాయి అని అంటూ ఉంటారు. అవునా కాదా? అన్నారా లేదా? మీరు ఈ మాట విన్నారా లేదా? గోడలకు ఏముంటాయంటే చెప్పండి? చెవులు ఉంటాయట. చెవులే కాదండి, కండ్లున్నాయి, ఇక నోరున్నది. అవునా కాదా? ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుందా లేదా? కండ్లున్నాయి, చెవులున్నాయి, నోరున్నాయి. నీవు చేసిన పాపపు క్రియలను బట్టి తీర్పు దినమందున ఈ యొక్క రాళ్ళు ఏం చేస్తాయట? దేవుడికి మొరపెట్టుకుంటాయట. నీవు అనుకోవచ్చు, ఏ గోడ నన్ను చూడట్లేదు, ఏ రాయి నన్ను చూడట్లేదు, ఏ యొక్క గోడకు సంబంధించిన దూలములు నన్ను చూడట్లేదు అనుకుంటూ ఉన్నావేమో. కానీ ఇదిగో గోడ రాళ్ళు దూలములు యెహోవాకి ఏం చేస్తూ ఉన్నాయట చెప్పండి? మొరపెట్టుచూ ఉన్నాయట. ఇదిగో గోడ అంటుంది, గోడ సందులో నువ్వు ఏ పాపము చేశావో, ఆ రాళ్ళ సందులో నువ్వు ఏ పాపము చేశావో, ఆ దూలముల మధ్య నువ్వు ఏ పాపము చేశావో, తీర్పు దినమున దేవుని ముందు నిలిచి ఆ రాయి, ఆ దూలము వచ్చి నిన్నును గూర్చి సాక్ష్యము చెబుతుందట. జాగ్రత్త, మనుషులు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. గోడల మధ్యలోనికి వెళ్ళిపోయి, దూలముల మధ్యలోనికి వెళ్ళిపోయి, రాళ్ళ సందులోనికి వెళ్ళిపోయి నువ్వు పాపం చేస్తూ ఉన్నావేమో. ఆ రాళ్ళు, ఆ దూలము ఏం చేస్తాయో చెప్పండి? గోడలు దేవుని ముందు సాక్ష్యము చెబుతాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమవట్లేదా? కొంతమంది తల ఇలా ఊపుతున్నారు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? తీర్పు దినమున రాళ్ళు గోడలు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తాయట. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నీ పాదముల క్రింది ధూళి కూడా నీ యొక్క గూర్చి సాక్ష్యము చెబుతుందంట. పిల్లరా, దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనములో, ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండా మీరు అక్కడి నుండి బయలుదేరు ఉన్నప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి
చూస్తూ ఉన్నట్లరా, ఏ స్థలమైనందునైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదపు ధూళిని అక్కడ దులిపి రండని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు ఏ స్థలమందు నిలిచి ఉన్నావో, దేవుని స్థలమైనదైనను దైవ సేవకుల ముందైనను నీవు నిలిచి ఉన్నావంటే, దేవుని సభను జరుగు స్థలమందు నీవు నిలిచి ఉన్నావంటే, ఒకవేళ నీకు విరుద్ధముగా ఏ ఆయుధము లేచినను, నీకు విరుద్ధముగా ఏ మనిషి లేచినను, నీ మీద శత్రు సమూహము పన్నాగములు పన్నినను, నీకు విరుద్ధముగా ఏ కాడి లేచినను, ఇదిగో దేవుని సాక్ష్యముగా నిలువబడుటకు దేవుడు ఇక్కడ ఏం చేయమని అంటున్నారు? నీ పాదపు ధూళిని, నీ మాట వినకుండా ఏదైనా నీకు విరుద్ధముగా లేచిందంటే నీ పాద ధూళిని అక్కడ విడిచి రమ్మని చెప్పి, సాక్ష్యముగా విడిచి రమ్మని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నిలిచే స్థలమందు నీ పాదముల ధూళి కూడా దేవుని ఎదుట సాక్షిగా నిలబడచ్చు ఉన్నది. నీవు అనుకోవచ్చు, ఆ తీర్పు దినము ఎప్పుడొస్తుందో, ఆ తీర్పు దినము ఏ సమయం వస్తుందో, ఆ తీర్పు దినము ఏ రోజు వస్తుందో, ఆ తీర్పు దినము ఏ సంవత్సరములో వస్తుందో, ఆ తీర్పు దినము ఏ నెలలో వస్తుందో వారు చెబుతూనే ఉంటారు, మనం వినుతూనే ఉంటామని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఆ సమయము చాలా సమీపముగా ఉన్నది. లెక్క చెప్పాలి. రెండవదిగా సాక్ష్యముగా అనేకములు నిలబడచ్చు ఉన్నాయి. మొదటిగా రాళ్ళు, గోడలు, స్తంభములు సాక్ష్యాలుగా నిలబడుతూ ఉన్నాయి. రెండవదిగా పాదముల క్రింది ధూళి సాక్ష్యముగా నిలబడచ్చు ఉన్నది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మన తలంపులు కూడా సాక్ష్యముగా నిలబడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఒకసారి వాక్యములో చూచినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూచినట్లయితే, రోమ పత్రిక 2:15, అట్టివారి 2:15 వచనములో అట్టివారి మనస్సాక్షి కూడా సాక్షించుచుండగలను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచూ ఉండగను. ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూచుచు ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నప్పులరా, నీ యొక్క తలంపులే సాక్షిగా నిలబడుచు ఉన్నాయి. నేటి దినాలలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఫోన్లలో నీవు ఏం మాట్లాడితే ఎదుటి వారి ముందు లేక ఫోన్లలో నీవు ఏమి మాట్లాడినా, లేదా సీసీ కెమెరాల ముందు నీవు ఏం మాట్లాడినా కూడా అవి తెలిసిపోయే టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగనే యేసు వారి ముందు నీ తలంపులు, నీ మనస్సాక్షిలో నీవు ఏ మాట్లాడినా, ఏ పనులు చేసినా కూడా తెలిసిపోయే దినము రాబోవచ్చు ఉన్నది. కనుక నీ తలంపులు, నీ హృదయములో ఏ ఆలోచన ఉన్నదో, నీ తలంపులో ఏ ఆలోచన ఉన్నదో, నీ క్రియలో ఏ ఆలోచన ఉన్నదో ప్రభువు చూడనై ఉన్నారు. ఆయన చూచే దేవుడై ఉన్నారు. కనుక ప్రభువు ముందు నీ తలంపులు కూడా ఒక సాక్షిగా నిలువబడు దినము రాబోవచ్చు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి తలంపులు కలిగి ఉన్నావా? దేవుడిచ్చు జీవ కిరీటము. మంచి ఆలోచనలు కలిగి ఉన్నావా? దేవుడిచ్చు జీవము. మంచి క్రియలు కలిగి ఉన్నావా? దేవుడిచ్చు పరలోక రాజ్యము. ఒకవేళ దేవునికి విరుద్ధమైన పనులు కానీ, క్రియలు కానీ, ఆలోచనలు కానీ కలిగి ఉన్నావా? నిత్య నరకమునకు దిగిపోవు. తీర్పు నీ ముందు ఉంచబడింది. కనుక నీ ఆలోచనలు జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త. నీ తలంపులు కూడా దేవుని ఎదుట సాక్షులుగా నిలబడవచ్చున్నాయి. మొదటిగా గోడలు, రాళ్ళు, ధూళములు దేవుని ఎదుట సాక్షులుగా నిలబడుచున్నాయి. పాదముల క్రింద ధూళి సాక్షులుగా నిలబడుచు ఉన్నాయి. మన తలంపులు సాక్షులుగా నిలబడుచు ఉన్నాయి. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మన చేతిలోనికి వచ్చిన ధనము, నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ
దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నీవు సంపాదించే ధనమైనను, నీవు కష్టించే ధనమైనను, వ్యాపారములో కావచ్చు, ఉద్యోగములో కావచ్చు, నీ యొక్క యజమానుడు నీకు ఇచ్చే ధనమైనను ప్రభు యేసుది అని నీవు మరచిపోవచ్చు ఉన్నావా? కొంతమంది నా బలును బట్టి, నా కష్టార్జితమును బట్టి, నేను చెయ్యు నా తెలివిని బట్టి, నా జ్ఞానమును బట్టి నేను సంపాదిస్తూ ఉన్నానని అంటూ ఉంటారు. ఆ జ్ఞానము ఎవరిచ్చింది? ఆ యొక్క బలము ఎవరిచ్చింది? ఆ యొక్క పని ఎవరు చూపించింది? ఆ యొక్క ఉద్యోగము ఎవరు చూపించింది? ఒకసారి కూడా ఆలోచన చేయరు. కొంతమంది నా యొక్క జ్ఞానమే, నా బలమే, నా తెలివే, నా యొక్క సంపాదనే అని చెప్పి చాలామంది కూడా నేను అని చెప్పి పొగుడుకుంటూ ఉంటారు. ఎవరిదట చెప్పండి? నీ ధనము, నీ ఘనము ప్రభువు యేసునిదే. ధనమైనను, ఘనమైనను, గొప్పైనను ఎవరిది? యేసు ప్రభువుది. ఈరోజు నీవు సంపాదించే ఆ ధనమే రేపు తీర్పు దినమున నిన్ను నిలువబెట్టనయ్యున్నది. ఆ తీర్పు దినమందు ఇదిగో దేవుడిచ్చిన సంపాదనలో 10వ భాగము దేవునికి ఇవ్వకుండా ఎవరైతే చేతిని బిగబడుతూ ఉంటారో, ఆ సొమ్మును బిగబడుతూ ఉంటారో, తీర్పు దినమున ఆ సొమ్మే, ఆ ధనమే నిన్ను పట్టింపబోవచ్చు ఉన్నది. ఏం చేయొచ్చున్నది చెప్పండి? పట్టింపబోవచ్చు ఉన్నది. ఫలానా సమయములో నేను ఇంత సొమ్మునిచ్చాను కదా, ఫలాని నెలలో నేను ఇంత సొమ్మునిచ్చాను కదా, ఇదో దేవుని సంఘమునకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నువ్వేదైనా ఉపయోగించావా? నీ యొక్క దశమ భాగమును దేవునికి ఇచ్చావా అని చెప్పి ప్రభువు ఆ దినమందు నిలువబెట్టి నిన్ను అడిగే తీర్పు దినము రాబోవచ్చు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు బిగపట్టి ఎంత సొమ్మును దాచినా ఏదో ఒక దినమందు ఆ సొమ్మంతయు కూడా కాలిపోవలసింది. అలాగున ఓ కుమారుడట చికెన్ పకోడా వ్యాపారము చేసి దేవుని నమ్మిన వ్యక్తి వ్యాపారము చేసి తాను వెళ్ళే సంఘానికి ₹1 కూడా సంవత్సరానికి ఒక 500 ఇస్తాడట. సంవత్సరానికి క్రిస్మస్ పండుగ రోజు వచ్చినప్పుడు ఒక 500 కానికిస్తాడట. అలాగున ఎగబెట్టి డబ్బులన్నీ కూడా కూర్చుకొని 80,000 రూపాయల వరకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క కొట్టములు దాచిపెట్టాడట. ఎక్కడ దాచిపెట్టాడు చెప్పండి? కొట్టములు. అర్థమవట్లేదా? పలకట్లేదు. మీరు పలకట్లేదంటే మీరు కూడా అలాగ దాచిపెడుతున్నారేమో. దాచిపెడుతున్నారా? మీరు మంచోళ్ళు లేండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. అలా కూడా కొట్టములో దాచిపెట్టాడట. మనకు చాలా జాగ్రత్త కదా. సొమ్ము దాచిపెట్టామనుకోండి, పలుసార్లు వెళ్ళి ఉన్నదా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. అవునా కాదా? అలాగుని పలుమార్లు వెళ్ళి చూసుకుంటూ ఉన్నాడట. అలాగున ఒక దినం వచ్చింది. ఆ రోజు కూడా వెళ్ళి చూసుకోవడానికి వెళ్ళాడట. ఆ రోజు వెళ్తే మొత్తం అన్నీ కూడా ఎలుకలు కొట్టేసి ముక్కలు అయిపోయాయట. అక్కడే కన్నీళ్లు కార్చొచ్చు. అయ్యో, నా కష్టార్జితము ఎలకల పాలైపోయింది. నేను ఎంతగానో కష్టించిన యొక్క సొమ్మంతయు కూడా ఎలకలు తినేశాయి అని చెప్పి కన్నీళ్లు కార్చాడట. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి ఇవ్వని యొక్క దశమ భాగము, నీ ధనము వ్యర్థమే. ఏదో ఒక రోజు ఎలాగునా వ్యర్థమైపోతుందో అలాగునా వ్యర్థమైపోయే దినాలు రాబోవచ్చు ఉన్నవి కనుక నీ ధనము, నీ ద్రవ్యము ఏ రోజు కూడా నీకు ఉపయోగపడదు కనుక దేవునికి ఇచ్చుటకు నీ ద్రవ్యాన్ని, నీ ధనమును ఎప్పుడైతే నీవు బిగబడతావో అది ఆ సమయము, ఆ దినము వ్యర్థమై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక. ఆ ధనము కూడా ప్రభు ఎదుట సాక్షిగా నిలబడుతుందట. నీవు దాచిపెట్టే ధనము కూడా ఒక సాక్షిగా నిలబడుతుంది.
దేవుని ఎదుట నిన్ను ఒక దోషిగా నిలబెడుతుంది. దేవుని ఎదుట ఒక అపరాధిగా నిలబెడుతుంది. కనుక అమ్మాయ్య, చాలా మంది పని చేస్తూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దేవునికి ఇచ్చే మనస్సు ఉండదు. ఒకవేళ ఇచ్చిన సేవకుడు చెప్పాడనో, సంఘ కాపరి చెప్పాడనో, ఏదో తలంపును బట్టి కానీ విశ్వాసముతో దేవుడు నాకు ఇచ్చారు కదా అని ఎవరు కూడా విశ్వాసముతో ఇవ్వరు. ఇక చివరిగా మనం చూసినట్లయితే మన దేహమే మనపై సాక్షిగా నిలబడుతుంది. యోబు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే 16వ అధ్యాయం 8వ వచనంలో నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నీ దేహము నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. ఈ దేహం ఎవరిది చెప్పండి? దేవునిది. అందుకే మనం చూస్తూ ఉన్న వాక్యములో నీ దేహము దేవుని ఆలయము. ఈ దేహము ఎవరిదంటే దేవుడు నివాసము చేయు ఆలయమై ఉన్నది. కనుక ఆ దేహమును ఎవరు పట్టుకొని ఉన్నారట? దేవుడు పట్టుకొని ఉన్నాడు. కనుక రేపు తీర్పు దినమున ఈ దేహమే దేవుని ఎదుట సాక్ష్యముగా నిలబడవచ్చున్నది. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మా, వింటున్నారా? నిద్రపోతున్నారా? ఆ చివర్లో బిజీగా ఉన్నారు, లోపలికి తిరుగుతూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక. నీ దేహమే సాక్ష్యముగా నిలువబడు దినము. దేవుని ఆలయముగా ఉన్న ఈ దేహముతో నీవు ఏ పాపము చేసి ఉన్నావో, దేవునికి విరుద్ధమైన ఏ కార్యాలు చేసి ఉన్నావో, ఏ పాపము చేసి ఉన్నావో, దేవునికి విరుద్ధమైన ఏ దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావో, ఆ దినమందు నీ దేహమే దేవుని ఎదుట నిన్ను ఒక అపరాధిగా, ఒక నిర్దోషిగా దోషిగా నిలబెట్టే దినము రాబోవచ్చు ఉన్నది. కనుక ఈ దేహముతో, ఈ శరీరముతో, ఈ తలంపులతో, ఈ చేతులతో, ఈ కాళ్ళతో దేవునికి విరుద్ధమైన పాపము నీవేం చేసి ఉన్నావో ప్రభు ఎదుట ఒప్పుకొని శుభ్రపడి దేవుని రక్తము చేత శుద్ధీకరింపబడి ఆయన రాజ్యమునకు రాకడకు సిద్ధపడి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొను భాగ్యమును దేవుడు మనకెల్లరకు మెండుగా అనుగ్రహించునుగాక. అందరము మోకరించి తీర్మానము చేసుకుందాము. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నారు. దైవముల మధ్య ఆయన నిలిచి తీర్పు తీర్చుచు ఉన్నబడే మాట ప్రకారముగా, అవునయ్యా, నీవు తీర్పు తీర్చే దేవుడవై ఉన్నావు. ఇంతకాలము ఆ